మన దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచి దేవుడవు, మహోన్నతుడవు, ప్రేమమయుడవు, అద్వితీయుడవు, అనంత స్తోత్రాడవు, నిత్య నివాసివి, మహిమ అయినటువంటి వాడవు, మహిమలో ఉన్నటువంటి వాడవు. నీ సన్నిధికి వచ్చాము నాయన. దయచేసి మీరు మమ్మల్ని అందరినీ దర్శించండి. యొక్క వాక్యము చేత జీవవాక్కులు మాకు దయచేసి మమ్మలను జీవింపచేయమని, సత్యంలోకి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. నీతిమంతులు లేడు. దేవుడు నరుని సృష్టించినప్పుడు నరుని నీతిమంతునిగా సృష్టించాడు. మానవులు స్వభావ రీత్యా దేవుడు అనుగ్రహించినటువంటి స్వభావమును కోల్పోయారు. వారు స్వభావ రీత్యా దేవుని యొక్క ప్రతిరూపములో లేరు. నీతిమంతుడు లేడు అనగా నీతిని కలిగి ఉన్నటువంటి వాడు కానీ, నీతిని వెంబడించాలన్నటువంటి మనస్సు, కనీసం ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఎవరు లేరు. లేడు, ఒక్కడును కూడా లేడు. దేవుడు తన యొక్క స్వభావమును నరులకు అనుగ్రహించాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు. దైవ స్వరూపము అంటే ఆయన స్వభావమందు నరుణ్ణి సృష్టించాడు. అయితే ఆ యొక్క స్వభావమును కోల్పోయి ఆయన యొక్క ప్రతిరూపము నుంచి వేరైపోయినారు కనుక నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఒకవేళ ఉంటే దేవుని యొక్క దృష్టి అతనిపై తప్పనిసరిగా ఉంటుంది. చూడండి, నీతిమంతుల మీద దేవుని యొక్క దృష్టి, దయ ఉంటుంది. ఆదాము అవ్వలను దేవుడు ఎంతో పట్టించుకున్నాడు. వారి యొక్క ఆలన పాలన అన్ని కూడా ఆయన చూసుకున్నాడు. వారితో సహవాసించడానికి ఆయన ఎంతగానో సంతోషించాడు, ఆనందించాడు. ఆయన వారి కొరకే ప్రత్యేకంగా వచ్చి దర్శించేవాడు, ముచ్చటించేవాడు. చూడండి, వారి కోసము ఏదైనా తోటను నిర్మించాడు. అదెంతో సౌఖ్యాన్ని వారికి ఇచ్చినది, ఆహారాన్ని ఇచ్చినది, సుఖాన్ని కూడా ఇచ్చినది. నీతిమంతుల మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అయితే భూమి అంతా కూడా పాపముతో నిండి ఉన్నది. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూడండి, అసహ్య కార్యములు, చెడిపోయినటువంటి వారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దాని అర్థము దేవుడు లేడని. రెండవదిగా దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారు కూడా దేవుని యొక్క స్వభావాన్ని త్రోసివేయుట ద్వారా దేవుడు లేనట్టుగానే వారు వ్యవహరిస్తారు. దేవుడు లేడని చెప్పేటువంటి వారు దేవుడు ఉన్నాడని, ఆయన స్వభావమైనటువంటి, ఆయన ప్రతిరూపమైనటువంటి నీతిని కలిగి లేనటువంటి వారు. ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానులే. ఇద్దరు కూడా దేవుడు లేడని భావిస్తూ ఉన్నారు. దేవుడు లేడు అన్నట్లుగా వారి యొక్క మార్గాలు, వారి యొక్క చర్యలు అన్నీ కూడా ఉంటాయి. కనుక వారు చెడిపోయినటువంటి వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేనటువంటి వ్యక్తి అనగా దేవుడి నుంచి వేరైనటువంటి వ్యక్తి, దైవ స్వభావం నుంచి వేరైనటువంటి వ్యక్తి చెడ్డ కార్యాలు చేస్తారు.
అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తారు. వారి దృష్టికి అవి అసహ్యంగా కనపడకపోవచ్చేమో, కానీ నీతిమంతుడైనటువంటి దేవునికి అవన్నీ కూడా అసహ్య కార్యాలుగా కనపడతా ఉంటాయి. అయితే నీతిమంతుల మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. భూమి అంతా కూడా పాపము చేసి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు భూమిని చూచినప్పుడు వారి యొక్క ఊహ అంత చెడ్డది, వారి యొక్క తలంపులన్నీ కూడా చెడ్డవి, ఎల్లప్పుడూ కేవలము చెడుగును వారు కలిగి ఉన్నారు. దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు అయినప్పటికీ కూడా వీరు చెడుగునే కలిగి ఉన్నారు. వారి ఊహలంతా కూడా చెడుతనంలోనే ఉన్నది. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను చెడ్డ ఆలోచనలు చేస్తా ఉన్నానా? ఎవరో గురించి తెలుసుకోవటం కాదు, మన గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ మన గురించి తెలియజేసేటువంటి గ్రంథం. మొట్టమొదటిగా ఇప్పుడు వారిని చూసినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు? వారి ఊహలంతా కూడా ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవిగా దేవుడు కనపడతాం. ఇప్పుడు అప్పుడెప్పుడో ఆదికాండంలో నోవాహు దినాల్లో మనుషులు ఆ విధంగా ఉన్నారు అని అనుకోవటానికి కాదు అది రాయబడింది. నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుడు నిన్ను చూచినప్పుడు నీ యొక్క ఊహలన్నీ కూడా, నీ తలంపులన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయా? అయితే అదే నిజమైతే దేవుడు భూమి మీదకి నిన్ను పంపించినందుకు ఆయన ఎంతగానో సంతాప పడతాడు. ఆయన అప్పుడు నరులను చేసినందుకు ఆయన సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అదే పని నువ్వు కూడా చేస్తా ఉన్నావా? దేవుడు నొచ్చుకునే విధంగా, దేవుడు సంతాపపడే విధంగా, ఆ విధంగా చేసేటువంటి వారందరూ దేవుని గురించినటువంటి సత్యాలు మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవునిని సంతాప పెట్టడం అనేది అది భయంకరమైనటువంటి నేరము. కనుక నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఉంటే కనుక దేవుని యొక్క దృష్టి అతనిపై ఉంటుంది. నోవహు మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది. నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండేను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. నీతిమంతుడు అయినటువంటి నోవహు ఉన్నాడు. అయితే దేవుని యొక్క దృష్టి అతని మీద ఉన్నది. దేవునితో నడిచేటువంటి వాడే నీతిమంతుడు. నోవహు దేవునితో నడిచాడు. దేవునితో నడిచినటువంటి వాడు మాత్రమే నీతిమంతుడు. కనుక నీతిమంతుని మీద దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులను, జంతువులను సమూల నాశనము చేయాలని సంకల్పించినప్పుడు నీతిమంతుడిని ఆయన తప్పించాడు. తీర్పులప్పుడు నువ్వు తప్పించబడతావు, నువ్వు నీతిగా ఉండి ఆయనతో నడిచినట్లయితే. ఇదంత గొప్ప మాట. గ్రహించేవాడు ఎవడనూ లేడు. అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరు కూడా లేరు. దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క వాక్యమును, తన మాటలను తెలియజేస్తా ఉన్నాడు. అయితే అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు మనుషులు. గ్రహింపు నాకు దేవుని యొక్క వాక్యము అందటం లేదు. దానికి కారణం ఏంటి? దేవుడు వారికి గ్రహించే విధంగా బోధించట్లేదా? అది కాదు. దేవుడు వారు గ్రహించే విధంగానే బోధిస్తూ ఉన్నాడు. అయితే పాపము ఏం చేస్తుందంటే తప్పు చేసేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మంచి యొక్క విలువను, మంచి మాటల యొక్క విలువను, ఉన్నతిని గ్రహించలేడు. ఇంకా చెప్పాలంటే అది మంచిదని కూడా అతనికి తెలియదు. అటువంటి గ్రహింపు ఉండదు. తాను తన యొక్క తెలివితేటలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. తను అనుకుంటాడు ఇంతకంటే గొప్ప తెలివైనటువంటి నిర్ణయం మరొకటి లేదని తప్పు చేసేటువంటి వాడు అనుకుంటాడు. అయితే ఇక్కడ గ్రహించాలి, ఎప్పుడైతే తప్పు చేస్తా
ఆ తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలోనూ లేదంటే ఆ తప్పు విషయాల్లో తను తీసుకున్నటువంటి తెలివైనటువంటి నిర్ణయాలను అతడు భావించుకున్నటువంటి ఆ నిర్ణయాలు కూడా అవన్నీ కూడా అవివేకమైనవి. పాపి ఎప్పుడూ కూడా బుద్ధి శూన్యుడుగా ఉంటాడు. అయితే తన యొక్క తెలివితేటల చేత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనను చిక్కించేవే అయి ఉంటాయి. పాపం చేసేటువంటి వాడు చిక్కుతాడు, తను ఎంత తెలివితేటలో అయినప్పటికీ కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తప్పు చేసేటువంటి వాడు తన తెలివి చేత తప్పును కప్పిపుచ్చాలనుకుంటాడు, లేదంటే ఆ తప్పు తెలియకుండా ఆ తెలిసినప్పటికీ కూడా తను తప్పించుకోవాలనుకుంటాడు. ఈ విధంగా ఎన్నో ఆలోచనలు చేస్తాడు, తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎంత జ్ఞానవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాల ద్వారానే అతను పట్టబడతాడు. అయితే ఒకటి చెప్తాను వినండి, భూమి మీద తప్పు చేసి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకొని నేను తప్పు నుంచి తప్పించుకుంటాను అన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు కూడా. ఎందుకంటే సత్యం ఎప్పుడూ కూడాను అది శోధిస్తుంది. సత్యము దుర్నీతిని వెలుగులోనికి తీసుకొని వస్తుంది. సత్యం యొక్క పని అది. దేవుడు హృదయ రహస్యాలను ఆయన వెలుగులోనికి తీసుకొని వస్తాడు. కనుక ఇప్పుడు దేవుడి నుంచి తప్పించుకోలేము. వెలుగు నుంచి ఏ విధంగా తప్పించుకోగలము? వెలుగు నుంచి తప్పించుకోవటం కుదరదు. చీకటి అన్నిసార్లు ఉండదు, చీకటిలో దాక్కుంట కుదరదు. హృదయం ఇప్పుడు అందరికి రహస్యంగా ఉండొచ్చు నీ హృదయము. అయితే ఒకటి గుర్తించాలి, నీ రహస్యాలు మనుషులందరికీ కూడా గోప్యమైనవే, అవి దాచబడినవే, రహస్యమైనవే. అయితే ఆత్మలు హృదయాన్ని శోధించగలవు. దేవుని ఆత్మకు అదంతా మరుగుగా లేదు, దేవదూతలకు కూడా మరుగుగా ఉండదు. దేవదూతలు మనుషులకు సహాయం చేయ వస్తారు. అయితే వారు చేసేటువంటి పాపము యొక్క అసహ్యతను బట్టి, అటువంటి దుర్వాసనను బట్టి వారు వెళ్ళిపోతారు. కనుక మనిషి యొక్క ఆ చెడ్డ ఆలోచనలు, దుష్ట తలంపులు ఏవైతే ఉన్నాయో అవి లోకంలో ఉన్నటువంటి వారికి మరుగుగా ఉండవచ్చేమో, కానీ ఆత్మలకు అది అవి మరుగుగా లేవు. కనుక ఏదో ఒక దినమున ఇటువంటి దుష్ట ఆలోచనలు అన్నీ కూడా బయటకు వస్తాయి. మనసు మన దేహాన్ని విడిచిన తర్వాత మన ఆత్మలో ఉన్నటువంటి యొక్క స్వభావం అంతా కూడా అందరికీ కనపడుతుంది. కనుక మరుగుపరచడం అనేది కుదరదు. వివేకము లేదు, గ్రహింపు అనేది ఉండదు. దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి గ్రహింపు అంటే అర్థం చేసుకోరు ఏమాత్రం కూడా. పాపమును ప్రేమించి పాపములో ముందుకు వెళ్ళనుద్దేశించేటువంటి వారికి ఏమాత్రం కూడా గ్రహింపు ఉండదు. సత్యవాక్యాల యొక్క విలువ తెలియదు. ప్రజలు ఏదైనా కానీ అవగాహన ఉంటే, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, గ్రహింపు ఉన్నప్పుడు వారు మెరుగైనటువంటి మార్గంలోకి నడిపించబడతారు, వారు మెరుగుగా ఉంటారు. అయితే ఇప్పుడు సువార్త బోధించబడతా ఉన్నది, కానీ దానిని గ్రహించట్లేదు. గ్రహించట్లా. నీతి యొక్క విలువ అర్థం కాదు, దేవుని యొక్క మాటల విలువ అర్థం కాదు. దేవుడు మనిషి కోసం సిద్ధపరిచినటువంటివి ఎంత ఉన్నతమైనవో, అవి ఎంతగా అమూల్యమైనవో అది కూడా అర్థం కాదు. పాపం యొక్క భయంకరత్వం గ్రహింపు ఉండదు. నీతి యొక్క ఆ పాపము నుంచి విడిపించటానికి దోహదపడేటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ఎంత వెలకట్టలేనిదో అది కూడా గ్రహింపవదు. నిజం చెప్పాలంటే ఇటువంటి గ్రహింపు లేనటువంటి జీవులు ఉన్నాయి భూమి మీద. మొట్టమొదటి జంతువులు. దేవుని గురించినటువంటి సత్యాలు
ఎవరి హృదయాల్లో అయితే సజీవముగా ఉండవో, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ప్రతిరూపాన్ని ఎవరైతే కోల్పోతారో వారు జంతు సమానులుగా ఉంటారు. జంతువులకు దేవుడి స్వభావం ప్రతిరూపం లేదు, మనిషికే ఉన్నది. బాహ్య సంబంధమైనటువంటి ఆకారాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. అంతరంగ స్వభావమును గురించి, అంతరంగ ప్రతిరూపము, దేవుని యొక్క ఇమేజ్లో, దేవుని యొక్క స్వరూపంలో, ఆయన ఇమేజ్లో, స్వభావ రీత్యా ఆయన పోలికలో ఉండుట గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుణ్ణి వెతికేటువంటి వాడు లేడు అనగా భగవంతుని పట్ల గౌరవము, ఆయన పట్ల ఇష్టము, కోరిక ఏమాత్రం కూడా లేవు. అయితే సృష్టించింది ఆయన, ఆయన కోసం సృష్టించుకున్నాడు, ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం సృష్టించబడ్డాము. అయితే సృష్టించబడింది ఆయన కోసం, అయితే అసలు ఆయన పట్ల మనకు కోరిక లేదు. ఆయన పట్ల ఉండాల్సినటువంటి కోరికను తీసివేసుకున్నారు. శరీరమైనటువంటి మనసు ఏం చేస్తుందంటే దేవునిని వెతకదు. దేవునిని వెతుకుట అంటే దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండుట, దేవుని పట్ల ఒక కోరిక, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క స్వభావం పట్ల ఆశ కలిగి ఉండుటే దేవునిని వెతుకుట అంటే. ఏదో లోకంలోకి వెళ్ళి అటు ఇటు తిరగటం కాదు. ఆయనలో ఉన్నటువంటి స్వభావాన్ని ఆశించి, ఆశ కలిగి, దానిని కలిగి ఉండాలని కోరిక, తృష్ణ కలవారై దానిని వెంబడించుటయే దేవునిని వెతకుట అంటే. శరీర మనసు ఏం చేస్తుందంటే దేవునిని వెతకదు, దేవునికి దూరంగా ఉంటుంది, దూరంగా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తుంది. శరీరము నువ్వు వెంబడిస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, అనక నీ ఆత్మ దేవునికి దూరం అయిపోతుంది. తద్వారా మరణం అనేది సంభవిస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, ఆత్మ యొక్క మరణం. అంతేకాకుండా దేవునికి నిన్ను శత్రువుగా చేస్తుంది ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు. శరీరమును వెంబడించేటువంటి మనస్సు, శరీరమును కేవలము తృప్తిపరచుకున్నటువంటి మనసే శరీరానుసారమైనటువంటి మనస్సు. మనము మన శరీరాలను తృప్తిపరచుకోవడానికి కాదు మనం సృష్టించబడింది. మన దేవుడిని, సృష్టికర్తను మనము తృప్తిపరచటానికి మనము సృష్టించబడ్డాము. ఆయనను సంతృప్తి పరచటానికి మనం సృష్టించబడ్డాము. అయితే ఆయన సంతృప్తి పరచనట్లయితే మనము ఆయన యొక్క ఇమేజ్ని, ప్రతిరూపాన్ని కోల్పోయినటువంటి వారమే. 12వ వచనము, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినటువంటి వారైది. త్రోవ తప్పి, అందరూ కూడా త్రోవ తప్ప. అసలు త్రోవ ఏంటి? దేవుడు మనిషి హృదయంలో పెట్టినటువంటి ధర్మశాస్త్రమే త్రోవ. ఆయన యథార్థవంతులుగా పుట్టించడానికి యథార్థతను మనిషి యొక్క హృదయంలో దేవుడు ఉంచి పుట్టించాడు. ఆయన స్వభావముతో మనిషిని పుట్టించాడు. అదే త్రోవ, దాంట్లోనే నడవాలి. ఒకటే మార్గము, ఒకటే మార్గం, మరొక మార్గం ఏది లేదు. దేవుడు మనిషి హృదయంలో పెట్టినటువంటి ఆ యొక్క దైవ స్వభావమును అనుసరించి నడుచుటయే. అయితే దాన్ని త్రోసివేశారని ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. దాన్ని కూడా కాదనుకున్నారు. యేసుక్రీస్తు రక్షణను తీసుకుని వచ్చాడు. అది సువార్తగా ఆయన యొక్క వాక్యం మన ముందు మనకి ఇవ్వబడింది. అయితే దీనిని కూడా వారు త్రోసివేస్తా ఉన్నారు. ఇదే మార్గము, దేవుని యొక్క వాక్యమే మార్గము. మార్గం అంటే ఒకటే మార్గము. చూడండి, మార్గము తప్పాడంటే దాని అర్థం ఏంటంటే లక్ష్యము తప్పాడని అర్థం ఇస్తుంది. అనగా మనిషికి ఒక లక్ష్యం ఉంది, అనగా మార్గము, ఆ లక్ష్యము చేరుకోవాలంటే ఆ లక్ష్యానికి ఉన్నటువంటి మార్గములో నడిస్తేనే ఆ యొక్క లక్ష్యానికి అంతిమముగా చేరతాడు, ముందో వెనకో. అయితే మార్గము తప్పిపోతే లక్ష్యాన్ని చేరుకోవటం ఉండదు. అయితే మనుషులందరికీ కూడా ఒక లక్ష్యము నిర్దేశించబడింది, అది దేవుడు. దేవుణ్ణి చేరుకోవటే మనిషి ఉన్నటువంటి లక్ష్యం. అయితే ఇది దేవుడి యొక్క లక్ష్యము మనిషికి. అయితే మనిషి ఏం చేస్తా ఉన్నాడు? శరీర సంబంధమైనటువంటి మనస్సుతో లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేటువంటి క్రమములో మార్గము, ఒక్కటే మార్గమైనటువంటి ఆ మార్గమును త్రప్పి విడచి వారు
చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి క్రమంలో వారి సొంత మార్గమును ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అయితే చాలామంది ప్రశ్నించేది ఏంటంటే, మేము ఉద్యోగాలు చేసుకోవద్దా, చదువుకోవద్దని చెప్పాడా దేవుడు? ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పాడా? వ్యాపారాలు చేసుకోవద్దని చెప్పాడా? ఇవన్నీ చెప్పాడు. అయితే నీతిని వెంబడించమని చెప్పాడు. నీతిని వెంబడించాలి. మార్గము హృదయ సంబంధమైనది. చూడండి, ఇవన్నీ చేయాలి. అయితే మంచి చేసి దేవుడి యొక్క ఆలోచనల చొప్పున దేవుని యొక్క మార్గములో, అనగా ఆయన చెప్పినట్లుగా మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఈ లోకంలో ఉద్యోగములు, వ్యాపారములు చేయవచ్చు. వ్యాపారం చేసేటప్పుడు నీతిగా, న్యాయంగా ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు ధర్మాన్ని పాటించాలి, సత్యం మాట్లాడాలి, యథార్థత కలిగి ఉండాలి, ఇతరులకు మేలు చేయాలి. ఇవన్నీ కూడా ఏ ఉద్యోగము వీటిని అడ్డగించలేదు, ఏ వ్యాపారం వీటిని అడ్డగించలేదు. అయితే శరీర సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఇవన్నీ చేయపోయినా ఖాళీగా ఉన్నప్పటికీ కూడాను అతడు ఎప్పటికో మార్గము తప్పి ఉంటాడు. దానియేలు తన పనిలో ఎంతో నమ్మకస్తుడు. రాజు దగ్గర ప్రధానిగా ఉన్నాడు. అయితే ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని విషయాల్లో నమ్మకస్తుడు. యజమాని దగ్గర కూడా నమ్మకంగా ఉంటాడు. యజమాని దగ్గర నమ్మకముగా ఉన్న వ్యక్తి దేవుని దగ్గర నమ్మకముగా ఉంటాడని చెప్పలేము. ఏదో ఆశించి కూడా ఉండవచ్చు. అయితే దేవుని విషయాల్లో నమ్మకమైనటువంటి వాడు అందరి దగ్గర నమ్మకముగా ఉంటాడు. కుటుంబంలోను, వ్యాపారములోను, ఉద్యోగములోను, మరి ఎక్కడైనా కానీ అతను నమ్మకస్తుడే. కనుక మొట్టమొదట మనము సరిచేయబడాలంటే దేవునితో సరిచేయబడాలి. దేవునితో సరిచేయబడితే అన్నీ సరిగానే ఉంటాయి. ఆ త్రోవ ఏం చేస్తుందంటే, దేవుడు మనిషికి ఏర్పాటు చేసినటువంటి త్రోవ ఒకటే, గమ్యము కూడా ఒకటే. ఆ త్రోవలో నడిచినట్లయితే గమ్యము చేరతాము, లేదంటే పనికి మాలిన వారు అవుతారంట. త్రోవ తప్పినటువంటి వారు ఏకముగా పనికి మాలినటువంటి వారు అవుతారు. పనిలో పనికి మాలినత అంటే ఏందండి? వాళ్ళు చేసేటువంటి పని ఎప్పుడు కూడా లాభదాయకత ఉండదు, ఎప్పుడు కూడా నష్టమే. చూడండి, ఈ లోకంలో తను లాభం పొందుకున్నటువంటి దాని గురించి కాదు, నష్టం గురించి మాట్లాడతాను. అది ఇతరులకు ఎప్పుడు నష్టం చేస్తుంది, తనకి లాభంగా కనపడినప్పటికీ కూడా అది చిట్ట చివరికి తన స్వనాశనానికే ఆ పని ఉపయోగపడుతుంది. స్వనాశనానికి ఉపయోగపడేటువంటి పని అది ఉపయోగమైనదేనా? ఏమాత్రం కూడా కాదు. కనుక త్రోవ తప్పిపోతే వచ్చేటువంటి నష్టం ఏంటంటే, త్రోవ తప్పిన తర్వాత చేసేటువంటి ప్రతి పని కూడా ఆ పనిలో ఎటువంటి లాభదాయకత ఉండదు, ఏమాత్రం కూడా ఉండదు. అనగా మేలు చేయడు, మేలు చేయవాడు లేడు, ఒకడైనాను కూడా లేదు. ఎందుకంటే వారు నడిచేటువంటి మార్గంలో మేలు చేయటం అనేది ఏమాత్రం కూడా లేదు. అయితే త్రోవలో దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైనటువంటి యేసు, ఆయనే మార్గం. ఆ త్రోవలో మేలు చేయుటే ఉన్నది. ఆ మార్గంలో నడిచేటువంటి వారందరూ కూడా మేలు చేస్తారు. మేలు చేసేటువంటి వారు మాత్రమే ఆ మార్గంలో నడుస్తారు. అయితే త్రోవ తప్పినటువంటి వారు మేలు చేయలేరు. చేయటానికి ఇష్టము లేనటువంటి వారు త్రోవ తప్పిపోయి ఉంటారు. కనుక మేలు చేయకపోతే ప్రతి మేలు ఏ విధంగా కలుగుతుంది? మనం విత్తుకుందే కోసుకుంటాం. ఇది మాత్రం చాలా సత్యము. దేవుడు అద్భుతమైనటువంటి వాడు. మనకు అర్థమయ్యే విధంగా చాలా చెప్పాడు. జీవిత విలువలు అర్థమయ్యే విధంగా పొలంలోకి వెళ్ళి ఏం విత్తనాలు విత్తుతారో అవే మొలుస్తాయి. ఇందుట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. వరి విత్తితే గోధుమలు పెరగవు, వరే పెరుగుతుంది. కనుక మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాన్ని మనమే కోసుకుంటాం. ఏ పనులు చేస్తే దాని తత్ఫలితంగా అదే వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేటువంటి పనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి బుర్ర ఉండదు, కేవలము చెడు చేసుకుంటా పోతా ఉంటారు. నాకు అడ్డు లేదు, నాకు తిరుగులేదు అనుకుంటారు. అయితే
ఆ యొక్క చర్యల యొక్క ఫలితము, ఇతరులకు చేసేటువంటి కీడు యొక్క ఫలితము ఏదైతే ఉందో అది అంతా కూడా ఒక చోట కూడబెట్టబడతా ఉంటుంది. అయితే అది కనుక చాలా ఎక్కువైపోతే అతడి యొక్క నాశనము ఒక్క క్షణంలోనే అకస్మాత్తుగా వస్తుంది. ఇది మనం చూడలేదా లోకంలో? ఇట్లాంటి ఎన్నో చూస్తాము. అయితే ఏమంటారంటే, నేను అతడిలాగా లేనే, అతడిలాగా ఉంటే నీకు కూడా ఒక్క క్షణంలో నాశనం వచ్చింది. అతడిలాగా లేవు కాబట్టే నాశనం అనేది ఉన్నది. అయితే అది ఆలస్యం అవుతుంది, ఎందుకంటే అతడు చేసినంత నువ్వు కీడు చేయట్లేదు కనుక. కాకపోతే ఆలస్యం అవుతుందని మంచి వాళ్ళం అవ్వము. చేసింది తప్పనిసరిగా మనం కోసుకోవాల్సిందే, విత్తింది కోసుకోవాల్సిందే. ఇది మాత్రము చాలా సత్యము. నువ్వు మేలు చేస్తే మేలునే కోసుకుంటావు, అది విస్తారంగా. కీడు చేస్తే కీడు కూడా విస్తారంగా కోసుకుంటాం. వన్స్ త్రోవ తప్పిన తర్వాత మేలు చేయటం అనేది ఏముండదు. మరలా మేలు చేయగోరితే మరలా త్రోవలోకే రావాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకుందని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? చూడండి, జ్ఞానాభ్యాసము చేసుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అది నాకు దూరమైన, సత్యమైనది దూరముగాను. ఈ జ్ఞానాభ్యాసము దేంది? సత్యమైనటువంటి జ్ఞానాభ్యాసము. సత్యమైనటువంటి జ్ఞానాభ్యాసము సత్యమును అనుసరించేటువంటి వానికి మాత్రమే కలుగుతుంది. అయితే మార్గము తప్పినటువంటి వ్యక్తికి సత్యము గురించినటువంటి జ్ఞానాభ్యాసము చేయ వీలు పడదు, అది అతనికి దూరముగా ఉన్నది. చూడండి, సత్యం నుంచి దూరం అయిపోయిన తర్వాత సత్యం యొక్క ప్రస్తావన ఏమి ఉండదు. జీవ మార్గం నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత జీవం అనేటువంటి ప్రశ్న ఏమాత్రం ఉండదు, కనుక ఉండదు, అక్కడ మరణమే ఉంటుంది. జీవార్థమైనటువంటి మార్గమును విడిచిపెట్టి జీవము కొరకు వెతుకుట అనేది మూర్ఖత్వమే అవుతుంది. అయితే అక్కడ ఏమన్నాడు? సత్యమైనది దూరంగా ఉన్నది, అది లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయవాడేవాడు? సత్యగ్రంథము, దేవుని యొక్క వాక్యం అంతా కూడా సత్యం. అదెంతో లోతైనది. దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు? సత్యాన్ని పరిశీలన చేయాలంటే సత్యము యొద్దకు వచ్చి సత్యమును అంగీకరించి పరిశీలన చేయాలి. అందుకని పరిశుద్ధ గ్రంథము అనేకులకు అర్థం కాదు. అర్థం కాకపోవటానికి కారణం ఏంటంటే అసత్యములో ఉండి సత్య గ్రంథాన్ని పరిశీలన చేయటం కుదరదు. కనుక ఏమవుతుంది? అది వారి హృదయాన్ని చూపిస్తానికి వారి హృదయాన్ని చూపించాలి. యాక్చువల్ సత్యం ఏంటంటే అద్దము వంటిది. దేవుని వాక్యము సత్యము, అది అద్దము. అది వారి హృదయాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు వారు దాన్ని అంగీకరించరు, సత్యాన్ని అంగీకరించరు, సత్యంలోకి రారు, సత్యాన్నిలో నడవటానికి ఇష్టపడరు. కనుక వారికి ఎలా కనపడుతుంది? ఇదంతా అసత్య గ్రంథంగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే, పరిశుద్ధ గ్రంథం అసత్యంగా ఎందుకు కనపడుతుందంటే, వారు అసత్యములో ఉండి అసత్యమును ఆధారం చేసుకొని సత్య గ్రంథాన్ని పూనుకున్నారు కాబట్టి. ఇప్పుడు సత్యాన్ని పరిశీలించాలంటే సత్యములో బేస్ అనే సత్యమై ఉండాలి. బేస్ సత్యమైనప్పుడు, పునాది సత్యమైనప్పుడు సత్యము పరిశీలన చేయబడుతుంది, సత్యముగా గ్రహింపు నాకు వస్తుంది. అసత్యంలో ఉండి సత్యాన్ని ఏ విధంగా పరిశీలన చేస్తాడండి? చీకట్లో ఉండి వెలుగును పరిశీలన చేయటం కుదురుతుందా? వెలుగు యొక్క విలువ తెలుస్తుందా? వెలుగు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనగా స్వభావ లక్షణాలు తెలుస్తాయా? చీకట్లోనే ఉంది, చుట్టూ చీకటే ఉంది. వెలుగును గురించి వివేచించవచ్చా? కుదరదు. వెలుగును గురించి తెలియాలంటే వెలుగులోకి రావాలి. అప్పుడు వెలుగు స్పష్టంగా అర్థమవుతుంది. సత్యమును అంగీకరించి సత్యము యొద్దకు వచ్చి నప్పుడు సత్యంలో నడుస్తూ ఉన్నప్పుడు సత్యము గ్రహింపు నాకు వస్తుంది. కనుక మార్గము తప్పినటువంటి వారికి లేఖనములు అర్థం కావు. అవి కేవలము వారికి మర్మముగా ఉంటాయి. అంటారు మర్మంగా బోధించాడు, మర్మముగా ఉంచాడు. ఇవన్నీ కూడా కొంతమందికి అర్థమయ్యేటట్టు కాదు. అవి అందరికీ అర్థమవుతాయి.
నీకు నడువుట ఇష్టం లేదు, నడుచుట ఇష్టం లేనప్పుడు ఏమర్థమవుతాయండి? అది నిన్ను పరిశీలించాలి కానీ నువ్వు దాన్ని పరిశీలించకూడదు. పరిశీలిస్తే అది నీ యొక్క జీవితానికి అనువర్తింపజేసుకోవడానికి పరిశీలించుకోవాలి, అంతేగాని అది సత్యమా కాదా అని కాదు. అది సత్యమా కాదా చూడండి, పరిశుద్ధ గ్రంథం సత్యమా కాదా అని పరిశీలన చేయవచ్చు, అయితే అసత్యంలో ఉండి పరిశీలన చేయకూడదు. వెలుగునొద్దకు వచ్చి సత్యంలోకి వచ్చి పరిశీలన చేయాలి. సత్యమని నువ్వు అంగీకరిస్తావు, స్టాంప్ వేస్తావు. వెలుగునొద్దకు వచ్చి వెలుగును గురించి మాట్లాడాలి. కనుక ఇది గ్రహింపవదు, త్రోవ తప్పారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడ కూడా లేడు. దేవుని యొక్క మార్గంలోనే మేలు చేయటం ఉంటుంది. ప్రార్థన చేసుకో. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. వెలుగైనటువంటి నీ దగ్గరకు వస్తేనే వెలుగు మా మీద ప్రకాశింప చేయబడుతుంది. చీకట్లో ఉండి పాపంలో ఉండి వెలుగు లేదనుకోవటము ప్రభు, అదంతా మూర్ఖత్వమే. వెలుగు వద్దకు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. నీ యొక్క వాక్యమే వెలుగు. సహాయం చేయండి. ఈ యొక్క వాక్యం అంతా కూడా మాకు అర్థమయ్యేలాగా చేయండి, గ్రహింపయ్యేలాగా చేయండి. అంతేకాకుండా సాత్వికమైనటువంటి మంచి మనసుతో లోబడేటువంటి వారముగా చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ క్రియలు మా జీవితాల్లో జరిగించండి. మేము ఆశిస్తూ కోరుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.